హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే లాస్ట్లో క్లైమాక్స్లో తండ్రి చనిపోతాడు అనుకున్నాను. కాకపోతే అలా జరగలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సినిమా చూసిన వాళ్ళకి నాకు క్వశ్చన్ ఫ్రెండ్స్. సెకండ్ సాంగ్ అయితే ఉంటుంది శివుడు గురించి. ఆ సాంగ్లో మీరు సాయి పల్లవిని చూసారా లేక నాగ చైతన్యని చూసారా? కామెంట్ చేయండి. అలాగే ఈ రివ్యూకి నేను జస్ట్ ఒక 500 లైక్స్ టార్గెట్ చేస్తాను. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఓవరాల్గా నాకైతే ఒక ఎబో యావరేజ్ మూవీ అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు అలా అనిపించిందంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అసలు బేసిక్ ప్లాట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన వాళ్ళు హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచి లవర్స్ అనమాట, డీప్గా లవ్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే సడన్ టైం తర్వాత మనోడు సముద్రానికి వెళ్ళి వేటకి వెళ్ళడం అనేది అమ్మాయికి ఇష్టం ఉండదు. అయినా కూడా మనోడు వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పాకిస్తాన్లో దొరుకుతారు. అక్కడ దొరికిన తర్వాత మనోడు లైఫ్ ఎలా మారింది, వాళ్ళని తీసుకురావడం కోసం వీళ్ళ లేడీసు ఇక్కడ ఢిల్లీకి గుజరాత్కి ఎలా తిరిగారు, అసలు ఏమైంది, ఫైనల్గా వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా రాలేదా అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడాలంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, పక్కాగా చెప్తారు. ఎందుకంటే మనోడు సముద్రంకి వెళ్ళడం, పాట రావడం, పాట వేసుకోవడం, సముద్రంకి వెళ్ళడం, రావడం, పాట వేసుకోవడం అలానే ఉంటుంది. నాకైతే కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ని కొంచెం కాపాడిందని చెప్పుకోవాలి. ఆ నాగ చైతన్య సముద్రంలో కొంచెం ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది పక్కాగా చెప్పాలంటే. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ పర్లేదు. లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే కొంచెం పక్కాగా సేవ్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సీన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ కొంచెం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాట్లాడాలంటే ఇంకా నా చైతన్యకి తన కెరియర్లోనే మంచి బెస్ట్ మూవీ అనే చెప్పుకోవాలి. మంచి యాక్షన్ కానీ, తన లవ్ సీన్స్ కానీ, డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా సాయి పల్లవి కూడా తన డ్యాన్స్ కానీ, తన ఎమోషనల్ సీన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది చెప్పాలంటే. ఇంకా ఓవరాల్గా అయితే నాకు ఒక ఎబో యావరేజ్ మూవీ, అంతకంటే కొంచెం ఎక్కువే, పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే డిఎస్పి గారి గురించి. ఆయన అయితే ఒక మంచి కంబ్యాక్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లవ్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఒక మాస్టర్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు, బట్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడనేది నాకైతే అనిపిస్తుంది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఓవరాల్గా ఒక ఎబో యావరేజ్, అంతకంటే కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్, పక్కాగా చెప్తున్నా. ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ పక్కనిస్తాను చూసేయండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.